కామిక్ అంటారు, మాతృక అంటారు, మాతృక లేక దీన్ని ఏమంటామంటే స్పెసిమెన్ అని చెప్పేసి అంటాం. స్పెసిమెన్లు అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మాకప్, కామిక్. మాకప్ అంటే పనిచేసేటువంటి విడిభాగాన్ని మనం మాకప్ అని చెప్పేసి అంటాం అనమాట. మన మాదిరి అంటే మనకు తెలిసిందే మోడల్, ఏదైనా ఒక నమూనా మోడల్ని మనం మాదిరి అని చెప్పేసి అంటాం. ఈ కింది వాటిలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర విషయంలో సత్యమైన అంశాలు, ఇది అడిగింది సత్యమైన అంశాలు. సాంఘిక శాస్త్ర విషయంలో మనకు సత్యమైన అంశాలు ఏంటి? ట్రూ. సో వాట్ ఆర్ ద ట్రూ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ది సోషల్ స్టడీస్ అన్నమాట. సాంఘిక అధ్యయనం అనేది ప్రాచీనమైన శాస్త్రం, ఇది తప్పు అనమాట. సాంఘిక శాస్త్రం అనేది ఆధునికమైనది అనమాట, ఆధునికమైనది, తప్పు ఉంది. సాంఘిక శాస్త్రం ఆచరణాత్మక శాస్త్రం, ఇది కరెక్టే. సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల్లో ఒక భాగం, సామాజిక శాస్త్రంలో భాగంగా ఇది తప్పు. సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించిన శాస్త్రం, సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించింది, శాస్త్రాల నుండి ఉద్భవించింది, సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించింది. సాంఘిక అధ్యయనం ఒక మానవ అధ్యయన శాస్త్రం, కరెక్టే. సామాజిక శాస్త్రాల సిద్ధాంత విజ్ఞానం, ఇది కరెక్టే. కాబట్టి సత్యమైన అంశాలు ఏమేంటి చూడండి, 2 అలాగే 4 5 2 4 5 2 4 5 2 4 5 సత్యమైన అంశాలు. సో 2 4 5 చూడండి, 2 4 5 3 4 5 1 2 4 5 2 3 4 5 అన్నారు. 2 4 5 2 4 5 అనేవి సత్యమైనవి, మిగతా అన్ని కూడా అసత్యమైన అంశాలుగా మనం చెప్పి ఇలాగ అడుగుతుంటాడు బిట్స్ అన్నీ కూడా. ఇది ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే తప్పనిసరిగా మనకి సబ్జెక్ట్ మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది ఉండాలి. ఏది సాంఘిక శాస్త్రం అంటే ఏంది, ఫస్ట్ చాప్టర్ సంబంధించింది అనమాట. సాంఘిక శాస్త్రం అంటే దాని పుట్టుపూర్వతలు ఏంటి, సాంఘిక శాస్త్రం ఏ విధంగా రూపాంతరం చెందింది, సామాజిక శాస్త్రాలకి సాంఘిక శాస్త్రం మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి, సైన్స్కి సాంఘిక శాస్త్రం మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి, సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, పరిధి ఏంటి, డిఫరెన్స్ ఏంటి. ఓకే, సామాజిక శాస్త్రాల్లో సాంఘిక శాస్త్రాన్ని మనం ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఇలాంటి విషయాల మీద బాగా ఫోకస్ చేయాలి. తప్పనిసరిగా ఒక 2 బిట్లు ఏరియాలో అడుగుతూ ఉంటారు అనమాట. సాంఘిక శాస్త్ర బోధనని 8వ తరగతి వరకు తప్పనిసరిగా బోధించాలని సలహా ఇచ్చిన వారు, చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. కొఠారి కమిషనా, లేకపోతే లక్ష్మణస్వామి ముదిలారి విద్యా కమిషనా, NP 96 ఎన్సెఫ్, లక్ష్మణస్వామి ముదిలారి విద్యా కమిషన్. దీన్నే మనము మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా పిలుస్తాం, మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇదే మనకి సాంఘిక శాస్త్రం భారతదేశంలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, నిర్బంధ పాఠ్యవిషయంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫార్సు చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ NP 1986 అంటే మనకి ఏం రావాలి, 10 మౌలిక అంశాలు గుర్తుకు రావాలి. NCF 2005 అంటే మన ప్రధానంగా 5 ప్రధాన సూత్రాలు గుర్తుకు రావాలి. కొఠారి కమిషన్ అంటే సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పేసి కొఠారి కమిషన్ అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాటిలో విలువ కానిది సమానత భావన, నాయకత్వమా, మర్యాద, విశ్వసనీయత, నెక్స్ట్ విద్యార్థులను నాయకత్వ లక్షణాన్ని పెంపొందించమా, దేశభక్తి భావన, ఇవన్నీ కూడా ఉద్దేశాలు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉద్దేశాలు, ఇవన్నీ కూడా విలువలు. మరి ఉద్దేశాలను విలువలు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా మనము ఉద్దేశాలకు సంబంధించినటువంటి విలువలకు సంబంధించి మనం వీడియోలో దాన్ని క్లారిఫికేషన్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ విలువలు ఉంటాయి, ఆ విలువల్ని మనము స్టేట్మెంట్ రూపంలో మనం ఫ్రేమ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఉద్దేశంగా చెప్తాం అనమాట. ఉద్దేశాల నుంచి ఏమొస్తాయి, లక్ష్యాలు వస్తాయి, లక్ష్యాల నుంచి స్పష్టీకరణ సాధించడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి 1 2 3 4 అనేవి విలువల కానివి ఏంది, 5 6 అనమాట. 5 6 ఎక్కడ ఉన్నాయి, 5 6 అనేవి విలువ కాదు. నెక్స్ట్, ఒక తరగతి గదిలో నిర్వహించే రకాల బోధన అభ్యసన కార్యక్రమాల ద్వారా సాధించే ఫలితాలను, ఆ ఫలితాల సాధనకి ఎన్నుకునే మార్గాలను తదితర విషయాలను తెలియజేసేదే పాఠ్యపథకం గురించి చెప్పినటువంటి వ్యక్తి అంటే బోసింగ్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు అనమాట. LB స్టాండ్ ఏం చెప్పాడు, పాఠ్యపథకం తరగతి గదిలో ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం అని చెప్పి LB స్టాండ్ చెప్పడం జరిగింది. లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు పద్ధతి, నిశ్చయాల కలిగిన పాఠ్యపథకం అని చెప్పేసి బెర్నింగర్ చెప్పారు. స్టీవెన్సన్ ఉపాధ్యాయుడు పాఠ్యపథకం తయారు చేసుకుంటాడు కానీ దానికి బానిస కాడు. ఉపాధ్యాయుడు పాఠ్యపథక రచనలో ఉపయోగించుకున్న సమయమే నిజంగా అతను సద్వినియోగం చేసుకున్న సమయంలో అతిశయోక్తి లేదని చెప్పేసి స్టీవెన్సన్ చెప్పడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ డిఫినేషన్స్ మనకి దాదాపుగా 120 వరకు ఉన్నాయి. ఈ డిఫినేషన్స్ అన్ని కూడా మనకి రావాలి ఫ్రెండ్స్, వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయాలి మీరు. ఈ కింద వాటిలో రేటింగ్ స్కేల్ రకం కానిది, ఇది మూల్యాంకనంలో అడిగాడు. రేటింగ్ స్కేల్ రకం, రేటింగ్ స్కేల్లో మనకి 4 రకాలు ఉన్నాయి. వర్ణాత్మక రేటింగ్ స్కేల్ ఉంది, గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ ఉంది, ర్యాంక్ ఆర్డర్ రేటింగ్ స్కేల్ ఉంది. మూడోది ర్యాంక్ ఆర్డర్ రేటింగ్ స్కేల్ ఉంది. అలాగే సంఖ్యాత్మక ఉంది. సో కాబట్టి ఇక్కడ గ్రేడ్ బేస్డ్ ఆర్డర్ కాబట్టి ఇది కాదనమాట. సో మూడోది గ్రేడ్ బేస్డ్ కాదు, ర్యాంక్ ఆర్డర్ అనమాట. అది
నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానం సూచించిన మౌలిక ప్రణాళికలో స్థానిక అవసరాలకి ఎంత శాతం కేటాయించారు. ఇది మనం ప్రధానంగా ఒకసారి డిఎస్లో పెట్టడం జరిగింది. మనకి 20% దీనికి ఆన్సర్ అనమాట. 20%, 80%, 30%, 20%, 25% అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకేంటంటే మనము ఒక కరికులం అనేది ఫార్మేషన్ చేసుకున్న తర్వాత కరికులం అనేది 100% అనమాట. ఈ 100% కరికులం అన్ని రాష్ట్రాలకి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ క్రమంలో ఏం చేస్తారంటే మరి అక్కడ ఏం చేస్తారు, దీంట్లో 80% అంశాలని ప్రధానంగా ఫోకస్ చేసి ఈ 20% అంశాలు స్థానిక అంశాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అనమాట. ఈ విధంగా వీళ్ళు ఈ 80+20తో కలిపి స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత టెక్స్ట్ బుక్స్ అనేవి తయారు చేసి వాళ్ళు బోధించడం జరుగుతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్. 32 చూడు. పాఠశాలలో భాషేతర విషయాల్లో భాగంగా గణిత సామాన్య శాస్త్రంతో పాటుగా సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించిన వారు కొఠారి కమిషన్, ఎన్సిఎఫ్, ఓకే, ఆర్టీనా, మాధ్యమిక విద్యా కమిషన్. దీనికి దీన్ని సెకండరీ విద్యా కమిషన్ అని కూడా చెప్తాం అనమాట. సో కొఠారి కమిషన్ ఏం చెప్తుంది, ఓకే, విద్యార్థి జ్ఞాన సముపార్జన పాఠశాల నుంచి ప్రారంభంగా ఇంటి కుటుంబం నుంచి ప్రారంభమై విశ్వవిద్యాలయ అంశాలకి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కొఠారి కమిషన్ చెప్తుంది. అదేవిధంగా సాంఘిక శాస్త్రం పరీక్షా విషయంగా మార్చాలని చెప్పేసి కొఠారి కమిషన్ చెప్తుంది. ఎన్సెట్ 2005 ఏం చెప్తుంది, ఓకే, పరిసర విజ్ఞానం 1, 2 కలిపి పరిసర విజ్ఞానంగా బోధించాలి. అలాగే సాంఘిక శాస్త్రాన్ని ఇతివృత్తాల ఆధారంగా బోధించాలని చెప్తున్నారు. ఇతివృత్తాల ఆధారంగా బోధించాలి, సమైక్యంగా కలిపి బోధించాలి. ఓకే, సమైక్యంగా ఉండాలి. సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సమైక్యంగా ఉండాలని చెప్పేసి ఇది మొత్తం కూడా మన కరికుల్లో ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, సాంప్రదాయకంగా వస్తున్నటువంటి భారతీయ పాఠశాల విద్యా ప్రణాళికలో లోపాలు చర్చించి సంస్కరణలు సూచించే సందర్భంలో 5 సూత్రాలు చెప్పింది ఎవరంటే ఎన్సెట్ 2005. ఏంటి 5 సూత్రాలు? 5 సూత్రాలు ఏంటి? పాఠశాల తరగతి జీవనాన్ని సమాజంతో అనుసంధానం చేయడము, పాఠ్య విషయాలతో పాటుగా సహపాఠ్య విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడము, బట్టి విధాన్ని నిరుత్సాహపరచడము, ఓకేనా, అలాగే రాజ్యాంగ అంశాలకి ప్రాధాన్యత అనేది ఇవ్వడము, ఇవన్నీ కూడా 5 రకాల అంశాల గురించి ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. ప్రస్తుతం 10వ తరగతి వరకు చరిత్ర, భూగోళం, రాజనీతి, అర్థశాస్త్రం వివిధ సబ్జెక్టులుగా కాకుండా సాంఘిక శాస్త్రంగా బాగా బోధించడం అనుసరిస్తున్న ఉపగమం ఏంటంటే సమైక్య ఉపగమం. సమైక్య ఉపగమంలో ఎలా ఉంటుంది, సోషల్ స్టడీస్ అనేది ఉంటుంది. దీంట్లో అనేక సబ్జెక్టుల నుంచి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఒక సబ్జెక్ట్గా ఫ్రేమ్ చేసి ఇది చరిత్ర, ఇది పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, ఇలాగా వీటిలో ఉన్న అంశాలు తీసుకుని ఒక సబ్జెక్ట్గా దీన్ని సమైక్య ఉపగమం అని చెప్పేసి అంటాం. దీని గురించి మనము ఫస్ట్ చాప్టర్లో కూలంకషంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి దీంట్లో ఏకకేంద్రం అంటే ఏంటి, దశల వారీగా పాఠ్యాంశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. అంశరీతి అంటే ఒకే క్లాస్లో సబ్జెక్ట్ అంతా టాపిక్ అంతా చెప్పడం. యూనిట్ అంటే ఉన్నటువంటి అంశాన్ని యూనిట్లుగా డివైడ్ చేసి చెప్పడం అనమాట. తరగతి గదిలో పరస్పర చర్యల ద్వారా జ్ఞానం నిర్మాణం జరగాలి. కాబట్టి పిల్లలు ఒక అంశాన్ని నేర్చుకునే క్రమంలో వారిని నిత్య జీవిత సంఘటనలు అన్యాయ ఆధారంగా అనుభవాన్ని పరస్పరం పంచుకోవడం, చర్చించడం ద్వారా అధ్యయనం జరగాలని చెప్పిన వారు ఎవరు? ఓకే, ఇక్కడ తరగతి గదిలో పరస్పర చర్యలో జ్ఞాన నిర్మాణం జరగాలి. కాబట్టి పిల్లలు ఒక అంశాన్ని నేర్చుకునే క్రమంలో నిజీవిత సంఘటనలతో ఉండాలి అని చెప్పేసి చెప్పింది ఎవరంటే ఎన్సెట్ 2005 చెప్పింది అనమాట. ఉచిత నిర్బంధ విద్యా చట్టం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం తేదీ ఏది? ఏప్రిల్ 30, ఏప్రిల్ 1, 2010లో ఇది ఆర్టీ యాక్ట్ అనేది మనకి అమల్లోకి రావడం జరిగింది. దీంట్లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అనేవి ఉన్నాయి. 7 అధ్యాయాలు. దీంట్లో తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో బిట్ అనేది తప్పనిసరిగా అడుగుతారు ఫ్రెండ్స్. వీటి మీద ఆర్టీ యాక్ట్ మీద ఫోకస్ చేయాలి. మనకి న్యూ బుక్లో కూడా ఆర్టీ యాక్ట్ మీద తక్కువ సమాచారం ఉంది. మనకి పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి కొద్ది ఆర్టీ యాక్ట్ మీద సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఎక్కువ బిట్లు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నాణ్యమైన విద్య కోసం చాలా ఉచిత నిర్బంధ విద్యా చట్టం 2009 విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకనం విధానంలో కొన్ని మార్పులు సూచిస్తే అవి ఏ విధంగా ఉండాలని చెప్పింది ఏంటి? ఇప్పుడు 4వ అధ్యాయమా, 5వ అధ్యాయమా, 6వ అధ్యాయం అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ మన ప్రధానంగా 7 అధ్యాయాలు ఉన్నాయి. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. ఒక అనుబంధం ఉంది. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఒక ఆర్టీఏ విద్యా చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 అధ్యాయాలు. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 38 సెక్షన్లు ఉన్నాయి అనమాట. ఫస్ట్ 1వ మనం తీసుకుంటే 1వ అధ్యాయంలో ప్రాథమిక అంశాలు ఇచ్చాయన్నమాట. 1, 2 సెక్షన్స్లో మన ప్రాథమిక అంశాలు ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి 2వ అధ్యాయంలో తీసుకుంటే విద్యార్థి చట్టం గురించి ఇవ్వడం జరిగింది. 2వ అధ్యాయంలో ఆర్టీ యాక్ట్ గురించి 3 to 5 గురించి విద్యార్థి చట్టం ఏంటి, దాన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే 3వ అధ్యాయంలో మనం తీసుకుంటే ప్రభుత్వం ఏంటి, స్థానిక ప్రభుత్వం ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 4వ అధ్యాయంలో మనం తీసుకుంటే టీచర్ల బాధ్యతల గురించి ఇచ్చాడు. టీచర్ల
బాధ్యతలు, టీచర్ల బాధ్యతల గురించి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ప్రధానంగా 5వ అధ్యాయంలో తీసుకుంటే మనకి పాఠ్య ప్రణాళిక అలాగే ప్రాథమిక విద్యను ఎలా కంప్లీట్ చేయాలి అనే దానికి సంబంధించింది. 6వ అధ్యాయంలో పిల్లల యొక్క హక్కుల గురించి ఇచ్చాడు. 7వ అధ్యాయంలో వివిధ రకాల అంశాల గురించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రధానంగా మనం తీసుకుంటే ఇక్కడ 5వ అధ్యాయం అనేది 29, 30 అంశాల గురించి ఇది ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి నాణ్యమైన విద్యా ప్రణాళిక పాఠ్య మూల్యాంకనం గురించినటువంటి విషయాన్ని ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్సీఆర్టీ దీనికి సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అలాగే 29లో ఆ విధంగా చెప్పాడు. 30లో ఏం చెప్పాడు? 30లో వీళ్ళకి 8వ తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం, ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. విద్యార్థి అవగాహన స్థాయి పెంపొందించలో కుటుంబము, ఇరుగు పొరుగు వారు, జిల్లా, రాష్ట్రము, అంతర్జాతీయ స్థాయి వర్గాల విషయ విజ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యం, సోదరభావం మొదలైన అంశాల పట్ల అభినందించి పెంపొందించడం అవకాశం ఉంది. ఇది నాది అందరిది. ఈ డెఫినేషన్ తమ్ముడు, ఈ డెఫినేషన్ ఫ్రెండ్స్, ఇది డెఫినేషన్ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి డెఫినేషన్. కొఠారి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. డెఫినేషన్స్ గురించి మన వీడియో కూడా మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దాదాపుగా ఫస్ట్ చాప్టర్లో దాదాపుగా 12 రకాల డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. కొఠారి అంటే కుటుంబం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే కుటుంబం గురించి వచ్చిందో కుటుంబం అంటే కొఠారి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం అంటే కొఠారి కుటుంబం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుటుంబం అనేది వచ్చింది కాబట్టి ఈజీగా మనం ఏంటి కొఠారి కమిషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పేర్కొనబడిన తాత్విక భావనలు. మరి ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్ విధానంలో టెక్స్ట్ బుక్స్లో కొన్ని తాత్విక భావనలు ఫ్రేమ్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ అనేవి ఫార్మేషన్ చేశారు. దాంట్లో పేర్కొనబడిన భావనలు విద్యార్థులు ప్రశ్నించడం అనేది ఉంది, సిసి ఉంది, బాహ్య మూల్యాంకనానికి అవకాశం లేదు అనేది ఇది లేదు, సమీకృత విధానం ఉంది, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య చర్చ ఉంది, అలాగే బట్టి విధానానికి డిస్కరేజ్ చేయడం అనేది ఉంది, డిస్కరేజ్ చేయడం ఉంది అనమాట. సో కాబట్టి ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. 1 2 4 5 6 1 2 4 5 6 ఏడ ఉంది? 1 2 4 5 6 ఉంది చూడండి. ఇక్కడ ఇలా అడుగుతాడు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్లో. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టాలి. ఒకసారి చూడండి. మరి పుస్తకాల రూపకల్పనలో పేర్కొనబడిన తాత్విక భావనలు దాదాపుగా దీంట్లో 11 రకాల తాత్విక భావనలు అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో టెక్స్ట్ బుక్ ఫార్మేషన్ సంబంధించి. రైట్ ఫ్రెండ్స్. దీంట్లో విద్యార్థులు ప్రశ్నించాలి. మన పాఠ్యాంశం బోధించేటప్పుడు మనం ప్రశ్నించడం కాకుండా విద్యార్థులు కూడా ప్రశ్నించే విధంగా మన పాఠ్యాంశ బోధన ఉండాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం ఉండాలి. ఓకే. అలాగే బాహ్య మూల్యాంకనం, ఇక్కడ అంతర్గత మూల్యాంకనం ఉండాలి. ఎక్కువగా అంతర్గత మూల్యాంకనానికి అవకాశం ఉండాలి. అంతర్గత మూల్యాంకనం. సమీకృత విధానం, దీన్నే మనము ఇంటిగ్రేటెడ్ వే ఉండాలి. దీన్నే మనము ఇతివృత్తాల ఆధారంగా పాఠ్యాంశాలు ఏర్పాటు చేయాలి. ఇతివృత్తాలు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య చర్చ జరగాలి. అలాగే బట్టి విధానం డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయకూడదు. బట్టి విధానం డిస్కరేజ్ చేయాలి. బట్టి విధానం కాదు, విద్యార్థులు అవగాహనతో నేర్చుకునే విధంగా మనం అవకాశం కల్పించాలి. ఇలాంటి అంశాలు మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చివరిగా తీసుకుందాం ఈ కింది వాటిలో లోక నిర్ధారణ విషయంలో సత్యమైన అంశాలు. ఇక్కడ మనకి లోక నిర్ధారణ నిక్ష అలాగే సాధన నిక్ష అని చెప్పేసి 2 ఉంటాయి. లోప నిర్ధారణ నిక్ష, సాధన నిక్ష. మరి లోప నిర్ధారణ నిక్ష అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోవడానికి ఉపయోగించే నిక్ష లోప నిర్ధారణ నిక్ష అంట. ఆ లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత మేరకు ఉన్నాయి, ఓకే ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి. ఇక్కడ సాధన నిక్ష అంటే విద్యార్థులు ఉన్నటువంటి అచీవ్మెంట్ తెలుసుకోవడానికి మనం ఉపయోగించే టెస్టులు మన సాధన నిక్షలు అంట. ఇప్పుడు మనం కండక్ట్ చేసిన యూనిట్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా సాధన నిక్షలు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది సత్యమైన అంశాలు. విద్యార్థుల లోపాలు మనం తెలుసుకోవచ్చు, ఇది కరెక్టే. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిర్వహించుకోవచ్చు, ఇది కూడా కరెక్టే. విద్యార్థులు వర్గీకరణకు దారితీస్తుంది, వర్గీకరణ దారితీయదు. ఎందుకంటే వర్గీకరించిన వాళ్ళకే మనము లోప నిర్ధారణ పెడతాం. జవాబు పట్టికలు లేదా నిబంధనల నుంచి ముందుగా తయారు. దీంట్లో జవాబు పట్టిక ఉండదు. లోప నిర్ధారణ నిక్షలో జవాబు పట్టిక అనేది ఉండదన్నమాట. నిన్నే సమయంలో ఎప్పుడైనా మనం కండక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి 1, 2 మాత్రమే సత్యం, అంటే ఏబీ మాత్రమే సత్యమైనవి. ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనము ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 20 అంటే ఇప్పుడు దాకా 20 టెస్టులు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఈ మంత్ అంటే December 25th ఇది
నెక్స్ట్ ఇంకొక 6 days ఉంది కాబట్టి ఈ 6 daysలో మీ రిమైనింగ్ 5 టెస్టులు కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ మంత్ వరకు దాదాపుగా 25 టెస్ట్స్ అనేవి మీకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మరి మీకు మెథడాలజీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విజ్ఞానం మీకు కావాలి, టెస్టులు ఇవన్నీ కూడా కావాలంటే మన యాప్ ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనే యాప్ ఉంటుంది. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్లో మరి మీకు క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మనకి త్వరలో 100 టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. 100 టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్గా ఉంటాయి. మీకు అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి మీ అందరూ తెలిసిందే, మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే ముందు తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ కానీ టాప్ 5 మోడల్ టెస్ట్లు అనేవి 5 ఉంటాయి అనమాట. టాప్ 5 మోడల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. పూర్తిగా సబ్జెక్ట్ అంతా కూడా మరి జల్లడి పట్టేసి అప్లికేషన్ ఓరియంటెడ్లో 5 టెస్ట్లు అనేది మీకు తయారు చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే వారం ముందు మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ఈ క్లాసెస్ మొదటిసారి చూస్తున్నారో మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, తప్పనిసరిగా మరి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరలా ఇంకో క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.